తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును కీలక వ్యక్తిగా పోలీసులు చేర్చారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రభాకర్ రావు చెప్పాడనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాడంటూ వెల్లడించారు. ఈ కేసులో A1గా ప్రభాకర్ రావు, A2గా ప్రణీత్ రావు, A3గా రాధాకిషన్, A4గా భుజంగరావు, A5గా తిరుపతన్న, A6గా ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారు పోలీసులు. చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ను రిటైన్ చేస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసి కోంపల్లిలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీంతో కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిద్దరినీ చెంచల్గూడ జైలుకు తరలించారు. భుజంగరావు ఎన్నికలకు ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. అప్పటి ప్రతిపక్ష నేతలు రేవంత్ సహా పలువురు కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా వారిపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. కేసు వెలుగులోకి రాగానే ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలో ఉంటున్నట్లుగా తెలియగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ముందుగా ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసం కేసులో ప్రణీత్ రావు అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే సాగినట్లుగా విచారణలో తేలింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితాని అడిగి తెలుసుకుందాం. లిఖిత, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త పేరు బయటకు వస్తూనే ఉంది. తాజాగా అసలు ఈ విచారణ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 5గురిని గుర్తించినట్లయితే తెలుస్తుంది. ఇందులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును A1గా, అలాగే ప్రణీత్ రావును A2గా, ఇక రాధాకృష్ణని A3గా, భుజంగరావునైతే A4గా, ఇక తిరుపతన్నను A5గా, మిగతా పర్సన్ ఒక ప్రైవేట్ వ్యక్తినైతే A6గా చేర్చడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే వాంగ్మూలం ఇచ్చిన ప్రణీత్ రావు ఇందులో భాగంగా అలాగే రాధాకృష్ణ ఈ ఫోన్ నెంబర్లను, అలాగే వీళ్ళకి సంబంధించిన లొకాలిటీలను వచ్చేసి భుజంగరావు ఆయనకు సమాచారం అందించడంతో వీరి సహాయంతోనే ఆయన ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలి, ఎవరెవరిని మానిటర్ చేయాలి అనే విషయాలు పూర్తి స్థాయిలో వారి నుండే తీసుకొని, వారి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొనే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే తెలపడం జరిగింది. అలాగే అంతేకాకుండా మిగతా వివరాలకు వచ్చేసరికి అయితే వీరి నుండి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, అంటే ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేస్తూ వారిని కూడా కొంతవరకు డబ్బు కోసం వేధించిన పరిస్థితి కూడా ఉందన్నట్లు ఈ విచారణలో అయితే తేలింది. అలాగే ఈ హార్డ్ డిస్కుల ధ్వంసం వెనకాల కూడా ప్రభాకర్ రావే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క హార్డ్ డిస్కులను ఏవేవి ఎక్కడ పడేయాలి అనే వివరాలు కూడా ఆయనే వివరించినట్లుగా కూడా ఆయన ఆదేశాల మేరకే ఈ ప్రణీత్ రావు అనే వ్యక్తి ఈ యొక్క హార్డ్ డిస్క్లను పడవేసినట్లయితే తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని హార్డ్ డిస్క్లను ఛేదించే ప్రయత్నం చేసిన అధికారులు వాటిలోని డేటాను కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో విస్తుపోయే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద మాజీ ఎస్పీలు, డిఎస్పీలు ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు కూడా
తెలుస్తోంది. ఒక ఐపీఎస్ అధికారి కూడా ఇందులో ఉన్నట్లుగా ఆ, పోలీసులకు సమాచారం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఎవరు ఏంటి అనే వివరాలు అయితే పూర్తి స్థాయిలో ఇంకా తెలియలేదు, కానీ త్వరలో తెలిసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. నందు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.